హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. నార్మల్గా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా ఉలవచార్ చికెన్ బిర్యానీ అంటే చెప్పనక్కర్లేదు. రీసెంట్గా రెస్టారెంట్ వెళ్ళుండి ఉలవచార్ బిర్యానీ తిన్నాను. నాకెందుకో మళ్ళీ తినాలనిపించి ఇంట్లో చేస్తున్నాను. ఇంకా మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా. ఫస్ట్ అయితే ఉలవచార్ చేశాను. ఉలవలు నైటే బాగా వాష్ చేసి నానబెట్టేశాను. ఒక 12 to 14 అవర్స్ బాగా నానాలి. తర్వాత కుక్కర్కి వేసేసాను. నానపెట్టుకునేటప్పుడే వాటర్ చాలా వేసుకోవాలి. ఆ వాటరే మన కుక్కర్లో వేస్తాం. ఈ కుక్కర్కి వేసాక ఆల్మోస్ట్ 40 minutes ఉడకపెట్టాలి. ఒక 20 విజిల్స్ రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇంకా 40 minutes తర్వాత విజిల్ తీసేసి ఇంకా అందులో వాటర్ సపరేట్గా వడగట్టేసి అందులో ఉడికిన ఉలవలు మిక్సీకి వేసాను. బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వడగట్టిన వాటర్లో బ్లెండ్ చేసిన తర్వాత ఉలవలు మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు బాగా నీళ్ళకి కావాలంటే మొత్తం వాటర్లో వేసుకోవచ్చు. కొంచెం గట్టికి కావాలంటే ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, కొన్ని తీసేసి మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే పలసగా చేసా. ఇంకా చారు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించాను ఎర్రగా వచ్చేంత వరకు. తర్వాత అందులోనే కరివేపాకు వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కారం పొడి వేసి బాగా వేయించాను. ఇంకా కొద్దిగా చింతపండు ముందే నానబెట్టేసున్నా. ఇంకా చింతపండు రసం కూడా వేసేసి కొద్దిసేపు ఉడికాక ఉలవల వాటర్ ఉంది కదా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము, అది వేసేసాను అనమాట. సాల్ట్ కుక్కర్లో వేసేటప్పుడు నేనేం వేయలేదు. సో ఇందులో సాల్ట్ కూడా వేసేసి బాగా మరగబెట్టాను. ఇంకా ఒక 5 to 10 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బాగా పొంగాలన్నమాట రసం. నార్మల్గా రసం చేస్తాం కదా అలా అవ్వాలి. నెక్స్ట్ ఇంకా బిర్యానీ కోసం ఒక 1/2 kg చికెన్ తీసుకున్నా. దాన్ని బాగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసి మ్యారినేట్ కోసం అల్లం వెల్లుల్లి దంచేసాను. ఇంకా కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, 2 మిర్చి, ఒక 2 spoons పెరుగు, ఇంకా 3 spoons ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశాను. ఒక 2 to 3 hours పక్కన పెట్టేసుకున్నా. ముక్కలకి మసాలాలో ఎంత నానితే అంత టేస్ట్ ఉంటుంది ఉడికాక. ఇంకా బిర్యానీలో రైస్ కోసం వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇంకా మిరియాలు, యాలకులు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా ఎసురు కాగాక అందులో ముందే నానపెట్టుకున్న బియ్యం వేశాను. ఒక 6 minutes ఉడికాక రైస్ని పక్కన పెట్టుకోవాలి. 60% ఉడికితే చాలు. ఇంకా రైస్ని పక్కన పెట్టేసుకున్నాక మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక ప్యాన్లో బాగా నెయ్యి స్ప్రెడ్ చేసేసి, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ప్యాన్కి మొత్తం రాసేసుకున్నాక మాడిపోకుండా ఇది అప్లై చేస్తానన్నమాట. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఆల్రెడీ చేసున్న ఉలవచారు వేసాను ఆ చికెన్ పైన. ఇంకా ఉలవచారు వేసాక రైస్ ఉడకపెట్టున్నాం కదా అది వేస్తున్నా. కొంచెం రైస్ వేసాక కొత్తిమీర వేసి, పుదీనా వేయలేదు, ఆల్రెడీ ఉలవచారు ఉంది, టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుందనేసి ఇంకా మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి పైన ఉలవచారు వేసానమాట. కలర్స్ కూడా ఏం వేయలేదు, ఎందుకంటే ఉలవచారే మనకు మంచి కలర్ని ఇస్తుంది. ఇంకా కొంచెం కూడా గాలిపోకుండా కవర్ చేయాలి గిన్నెని. నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి పైన ప్లేట్ పెట్టి దానిపైన వెయిట్ కోసం చిన్న రోల్ని పెట్టాను. ఆల్మోస్ట్ 30 minutes టైం పడుతుంది ఇంకా ఇది దమ్ అవడానికి. ఒక 10 minutes ఏమో హై ఫ్లేమ్లో, ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో, లాస్ట్లో 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆ లాస్ట్ 10 minutes మనకు బిర్యానీ స్మెల్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 30 minutes తర్వాత ఓపెన్ చేసి చూసా అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉలవచారు వేసేసరికి మా ఇంటి డోర్ బయట వరకు స్మెల్ వస్తుంది. ఇంకా టేస్ట్ అయితే రెస్టారెంట్లో కంటే నేను చేసిన బిర్యానీ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.